హాయ్ గాయస్, నేను మీ వెంకట్ని. మన ఛానల్ వచ్చేసని రియల్ ఫ్యాక్ట్స్ గాయస్. ఎక్కడెక్కడి నుంచి ఫ్యాక్ట్స్ సేకరించి మన ఛానల్ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గాయస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే గాయస్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. టుడే వచ్చేసరికి నేను చెప్పేది ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఊర్లో కేవలం నలుగురే ఉంటారు. బిల్డింగ్స్ వచ్చేసి వందల కొద్ది వేల కొద్ది ఉంటాయి. అవును గైస్, అక్కడ నివసించేది కేవలం నలుగురే. ఇది వచ్చేసి మనకి స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరానికి చేరువలో ఉన్న ఆ ఊరి పేరు క్లూన్ పార్క్ గాయస్. ఇది ఒక టౌన్షిప్. రేవులో పనిచేసే కార్మికుల కోసం దీన్ని 1918-20లో నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే చాలా నిర్మానుష్యంగా ఖాళీగా ఉంటుంది. కేవలం ఇక్కడ నివసించేది నలుగురే. ఆ నలుగురు కూడా ఎందుకు నివసిస్తున్నారంటే అక్కడ నుంచి వాళ్ళకి ఎల్లబుద్ధిగాక కేవలం నలుగురే ఉంటున్నారు. ప్రపంచంలో చాలామంది చాలా చోట్ల నివసిస్తున్నారు, కానీ ఇక్కడ కేవలం నలుగురే ఉండడానికి గల కారణం ఎందుకంటే ఇక్కడ చుట్టూ భయంకరమైన ప్లేసెస్, భయాంతకమైన గాలి, భయాంతకమైన వాయు. కానీ ఇక్కడ నివసించే నలుగురిలో ఒక అతను చెప్తున్నాడు, ఇక్కడ నైట్ పూట వచ్చేసరికి భయంకరమైన శబ్దాలు వస్తాయి. ఒక మనుషులు అరిసినట్టు, మనుషులు చనిపోయాక అరిసినట్లు బాగా శబ్దాలు వస్తున్నాయని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఒక్కో ఫ్లాట్ వచ్చేసరికి 7 లక్షలకు ఉంటుంది. నలుగురిలో ఒక అతను దీన్ని అమ్మేసి వెళ్ళిపోయాడు. ప్రజెంట్ అయితే మేము ముగ్గురమే ఉంటున్నాము. మాకు కూడా చాలా భయంగా ఉంది, కానీ వెళ్ళలేకపోతున్నామని చెప్తున్నాడు. పొగలైతే నార్మల్గా ఉంటుంది, నైట్ కాగానే చాలా భయంకరమైన విచిత్రమైన శబ్దాలు వస్తుంటాయి మా రూముల్లోకి. మేము వాటిని చూసి చాలా భయపడిపోతుంటాము, కానీ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామని అందులో ఉన్న ఒక అతను చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నార్మల్గా ఒక ఊర్లాగే ఉంటుంది. ఇక్కడ బడి ఉంటుంది, స్కూల్ ఉంటుంది, షాపింగ్ మాల్ ఉంటాయి, అన్నీ బాగా డెవలప్ చేశారు. కానీ కాలం గడిచే కొద్దీ 1980, 1990 అలా వచ్చేసరికి ఇక్కడ జనాభా తగ్గుకుంటూ వచ్చి లాస్ట్కి మేము నలుగురమే మిగిలామని అతను చెప్పాడు. చూడండి గాయస్, నేటికి కూడా ఈ దెయ్యాలు భూతాలు ఉన్నాయని భయపడటం అదొక భ్రమ. దెయ్యాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.